మోహన్ గారు, మీకు మల్టిపుల్ హ్యాట్స్ ఉన్నాయి. ఐ మీన్ సిగ్మా సిస్టమ్స్ అని విన్నాను నేను, టీమ్ ఎయిడ్ అని విన్నాను, అండ్ టీమ్ స్క్వేర్ అని విన్నాను. ఐ మీన్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇంకోటి మరీ ప్రాముఖ్యత అంటే వెరీ ఇంపార్టెంట్ తానా. సో మీరు తానా ప్రెసిడెంట్ అయ్యి, అండ్ నేను ఎప్పుడు చాలా మంది దగ్గర విన్నాను అది, బిఫోర్ నన్నపనేని ఆఫ్టర్ నన్నపనేని అని. ఏంటిది అంటే మీరు ఏం చేశారు? ఐ మీన్ లైక్ ఒక రెవల్యూషన్ లాగా అయిపోయింది అది. తానా అనేది నా లైఫ్లో ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ అండి. సో నా జర్నీ 2000లో స్టార్ట్ అయింది. అంటే మన తెలుగు వాళ్ళం కాబట్టి ప్రామినెంట్గా మనకి తానా గురించే తెలుసు. కానీ తానా కన్నా బయట ప్రపంచం చాలా పెద్దదని తర్వాత తెలిసింది నాకు. సో 2000 నుంచి నా జర్నీ తానాలో మొదలైంది. 2007 వరకు ఐ వాజ్ జస్ట్ ఎ డోనర్ అండ్ జస్ట్ ఎ మెంబర్. 2007లో నేను తానా ట్రెజరర్ అయ్యాను. సో అది పోటీ చేసి దాదాపుగా 79% ఓట్స్తో గెలిచి ఐ బికమ్ తానా ట్రెజరర్. ట్రెజరర్ అయిన వెంటనే అసలు ఈ తానా అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ అండి. ఫస్ట్ మొట్టమొదటి ప్రవాస తెలుగు భారతీయ సంస్థ. దాదాపుగా నాకన్నా ముందు 30 ఏళ్ల నుంచి ఎంతోమంది కష్టపడి దాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా తీర్చిదిద్దారు. అయితే ఎంతసేపు మనం భారతదేశంలో సేవ చేస్తున్నాము తప్ప, ఎక్కడేదో కల్చరల్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో సేవ తప్ప, మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్. అందుకని చెప్పి నా ఐడియాతోనే టీమ్ స్క్వేర్ అని చెప్పి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్తో తానా ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడం కోసం ఒక గ్రూప్ని స్టార్ట్ చేసాం. దాన్ని 2007 నుంచి 2017 వరకు 10 years నేను ఆల్మోస్ట్ ఆల్ ఒంటి చేత్తోనూ లాట్ ఆఫ్ తెలుగు తానా వాలంటీర్స్తోనూ రన్ చేసి ఇక్కడ ఎవరైనా తెలుగు వారికి ఆపద వస్తే వాళ్ళని ఆదుకోవటం, పార్థివ కాయాలను ఇండియా పంపించడం కానీ, ఎక్కడ ఏదైనా అవసరమైతే సహాయం చేయడం కానీ దాంట్లో చేస్తాం. దాంతో నాకు మంచి పేరు వచ్చింది, నో డౌట్. ఎందుకంటే అంతకుముందు ఏ సంస్థ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ప్లస్ మేము చేసినటువంటి సేవ కూడా చాలా అమూల్యమైంది. దాంతో ఆర్గనైజేషన్కి మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. కానీ తర్వాత నేను 2015లో నా తానా అధ్యక్ష పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు నన్ను, ఎందుకు వై బెన్ యూఆర్ బేసికల్ ఇన్ ఇండియన్, వై యూ వాంట్ లిమిట్ ఓన్లీ టు తెలుగు పీపుల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి మొత్తం దాదాపుగా ఒక 100 ఆర్గనైజేషన్స్కి నేను లెటర్స్ రాసాం. అని టీమ్ ఎయిడ్ అనేది వీ వాంట్ టు హ్యావ్ ఏ అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు తానాకు చేయాలా, ఆటాకు చేయాలా, నాటాకు చేయాలా, ఇవన్నీ లేకుండా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక 120 ఆర్గనైజేషన్స్కి లెటర్స్ రాసి వాళ్ళతో పార్ట్నర్ అయ్యాం. దట్స్ we started Team Aid. Team Aid is nothing but like a first aid for Indian people. అది ఈరోజు ఏ స్థాయికి వెళ్ళామంటే భారతదేశంలో ప్రతి కార్నర్, ఫ్రమ్ నాగాలాండ్ టు గోవా, ఫ్రమ్ ఉత్తరాంచల్ టు త్రివేంద్రం, మేము టచ్ చేయనటువంటి ప్రదేశం లేదు. అంటే పార్థివ కాయాలను ఎక్కడి నుంచి అక్కడ పంపించడానికి. అలాగే 27 అదర్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, బియాండ్ ఇండియన్ నేషనల్స్ వీఆర్ సర్వింగ్ ఆల్మోస్ట్ లైక్ 27 అదర్ కంట్రీస్. తర్వాత అలాగే అమెరికన్స్ ఎవరన్నా ఇక్కడి నుంచి, ఏదైనా ఇండియన్ అమెరికన్స్ కానీ ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదన్నా ఆపద పాలై చచ్చిపోతే దాదాపు ఇప్పటికి 7 దేశాల నుంచి బాడీని అమెరికాకి పట్టుకొచ్చాం. సో ఈరోజు టీమ్ ఎయిడ్ అనేది చెప్పాలి అంటే దట్స్ అ వెరీ యూనిక్ సర్వీస్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో ఎట్లా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ దృక్పథంతో పనిచేసే ఏకైక సంస్థ టీమ్ ఎయిడ్ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవచ్చు. దట్స్ వెల్, ఐ మీన్ అబ్సల్యూట్లీ, ఐ మీన్ టేక్ ఏ బో అంటారు కదా, అది ఐ మీన్ ఇట్స్ రియలీ. అంటే అందరూ అంటారు కదా ఏంటి అంటే, మనం బాగున్నప్పుడు మన పక్కన ఉంటారు, బాగాలేనప్పుడు కొంతమంది మన పక్కన ఉండరు అని. బట్ వాళ్ళే మన పక్కన ఉండాల్సిన అవసరం లేదు, దేవుడు ఎవరినన్నా తీసుకొని వస్తాడు. మేబీ మీ రూపంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ బాడీస్ రీచ్ అవుతున్నాయి అంటే అది రియలీ, అది అసలు మాటల్లో చెప్పలేము అన్నట్టు. ఐ మీన్ గ్రేట్ సర్వీస్. అంటే డెఫినెట్గా గ్రేట్ సర్వీస్ అండి. అన్నిటికన్నా ఏంటంటే ఇప్పుడు ఒక కల్చరల్, ఇప్పుడు నేను తానాలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 15,000 మందితో ఒక 3-4 మిలియన్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ చేసాం. అది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 15,000 మందితో చప్పట్లు కొట్టించుకోవటం, ఏదో ఉపన్యాసం ఇచ్చటం, అది దట్ గివ్స్ కైండ్ ఆఫ్ ఏ ఇన్స్టెంట్, మేబీ ఏ టెంపరరీ గ్రాటిఫికేషన్. కానీ ఈరోజు మేము చేస్తున్నటువంటి సేవ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ప్రైస్లెస్. ఇప్పుడు
ఒక పార్థివ కాయాలని పంపించడం కాదండి, ఒక ఆపదలో ఉండి ఎవరన్నా ఒక సడన్గా ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఒక సొంత కుటుంబంలాగా అండగా నిలబడటం, ఆ పరిస్థితుల్లో సహాయం చేయటం అనేది వాళ్ళ బర్డెన్ని ఇలా తీసేస్తుంది. మీరు ఉదాహరణ చూడాలంటే వాళ్ళ టీమేడ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి టెస్టిమోనియల్స్ అని ఉంటాయి. మేము అన్ని డాక్యుమెంట్ చేయము, మాకు వచ్చిన కేసుల్లో మేబీ 20-30% డాక్యుమెంట్ చేస్తాము. చాలామంది మేము హెల్ప్ చేసిన తర్వాత మాకు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే కూడా చాలామంది ఎవరు, కొంతమంది ఇస్తుంటారు. ఆ ఫీడ్బ్యాక్స్ని మేము డాక్యుమెంట్ చేస్తాం. మా టీమేడ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఇసి హౌ వాళ్ళు ఆ గ్రాటిఫికేషన్ కానీ మాకు చెప్పే కృతజ్ఞత భావం కానీ, దట్ ఇట్ సెల్ఫ్ రివార్డ్స్ ఫర్ అస్. Absolutely.